నమస్కారం భక్తులారా. హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఈ రోజున ఉపవాసం, విష్ణు ఆరాధన, దీపారాధన చేస్తే పాపాలు తొలగి శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు చేసే కొన్ని ప్రత్యేక పూజలు ఇంట్లో ఐశ్వర్యాన్ని పెంచుతాయని విశ్వాసం. అలాంటి విశ్వాసమైన పూజల్లో ఒకటి తమలపాకుపై దీపం వెలిగించటం. ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి, ఎలాంటి నూనె వాడాలి, ఏ మంత్రం చెప్పాలి, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో ప్రతి పూజా సామాగ్రికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత అయితే ఉంటుంది. వాటిలో తమలపాకుపై అత్యంత ప్రధానంగా అయితే భావించబడుతుంది. వివాహాలు, వ్రతాలు, హోమాలు, దేవతా ఆరాధనలు వంటి శుభకార్యాలలో తమలపాకును విరివిరిగా అయితే ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా తమలపాకుపై దీపం వెలిగించి పూజించడం కూడా అనేక ప్రాంతాల్లో పాటించే సాంప్రదాయం. ఈ ఆచారం వల్ల ఇంట్లో శుభశక్తులు పెరిగి సుఖశాంతులు నెలకొంటాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అయితే ఈ విశ్వాసాలు, సాంప్రదాయాలు ప్రజల నమ్మకాలపై ఆధారపడినవి మాత్రమే. తమలపాకుపై దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు చూద్దాం. పూజ కోసం ఎల్లప్పుడూ తాజాగా, శుభ్రంగా, ఎలాంటి చీలికలు లేని తమలపాకును ఎంచుకోవాలి సాంప్రదాయమని చెబుతోంది. ఈ తమలపాకులపై చిన్న మట్టి దీపాన్ని లేదా ఒత్తిని ఉంచి నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తారు. అనంతరం దాన్ని పూజా మందిరంలో ఉంచి మీ ఇష్ట ఆరాధ్య దైవాన్ని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ చాలామంది భక్తులు శుక్రవారం, మంగళవారం, అలాగే అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి వంటి పవిత్రమైన రోజులలో ఈ పూజను చేయటం మరింత శుభప్రదమని విశ్వసిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం కలిగే ప్రయోజనాలు. ఆధ్యాత్మిక నమ్మకాల ప్రకారం తమలపాకుపై ఇంటిలో దీపం వెలిగించటం వల్ల సానుకూల వాతావరణం ఏర్పడుతుందని భావిస్తారు. ప్రతికూల ఆలోచనలు తగ్గి మానసిక ప్రశాంతత పెరుగుతుందని విశ్వాసం. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఐక్యత, అనురాగం పెరగటంతో పాటు గృహంలో శాంతి నెలకొంటుందని కూడా చెబుతారు. కొంతమంది భక్తులు ఈ పూజ వల్ల జీవితంలోని అడ్డంకులు తొలగి కొత్త అవకాశాలు లభిస్తాయని, పనుల్లో విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయని విశ్వసిస్తూ ఉంటారు. హిందూ సాంప్రదాయంలో తమలపాకుకు మహాలక్ష్మీదేవితో ప్రత్యేక సంబంధం ఉందని భావిస్తారు. అందువల్ల తమలపాకుపై దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆర్థిక స్థిరత్వం, సంపద, ఐశ్వర్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. వ్యాపార వృద్ధి, ఉద్యోగంలో పురోగమి, ఆదాయ వృద్ధి, కుటుంబ సంక్షేమం కూడా ఈ పూజకు చాలామంది ఆచరిస్తూ ఉంటారు. పూజ చేసేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన సూచనలు. ఎల్లప్పుడూ తాజాగా, శుభ్రంగా ఉన్న తమలపాకును మాత్రమే ఉపయోగించండి. ఒకసారి ఉపయోగించిన తమలపాకును మళ్ళీ పూజకు వాడకుండా సహజ పద్ధతిలో పారేయడం మంచిదిగా భావిస్తారు. దీపం వెలిగించేటప్పుడు అగ్ని ప్రమాదాలు జరగకుండా అవసరమైన జాగ్రత్తలు అనేవి తీసుకోండి. పూజకు ప్రశాంతమైన మనసుతో, భక్తితో నిర్వహించడం ముఖ్యమని ఆధ్యాత్మిక సాంప్రదాయం అయితే చెబుతోంది. ఈ ఏకాదశి రోజు సాయంత్రం తమలపాకుపై దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 లేదా 108 సార్లు జపిస్తే శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుందని భక్తులు అయితే నమ్ముతున్నారు. ఓం నమో నారాయణాయ నమః. ధన్యవాదాలు.